అవునా? వచ్చేస్తుందిరా. నుంచి ఏం తినలేదు కదా, బాగా ఆకలేసింది. అలా కార్తీక మాసంలో వనభోజనాలకు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు కార్తీక మనకు మాసంలో చాటి వనభోజనాలు చెప్తాయి. చేయటం అంత మంచిదా? మనం చెన్నైలో స్నానం చేసి దీపాలు పెట్టలేము, ఉపవాసాలు ఉండలేము. హైదరాబాద్లో సముద్రం లేదు కాబట్టి సముద్ర స్నానం చేయలేము. వీటన్నిటితో పోలిస్తే చాలా ఈజీ కదా. భోజనం చేయడం మనకు అలాగ ఇష్టమైంది, కాకపోతే ఇంట్లో కాకుండా చెట్టు కింద చేస్తాం. అర్జెంట్గా మనం లెసన్ మళ్ళీ చేద్దాం. ఏంట్రా ఎక్కడికైనా రమ్మన్నాడు, ఏంటి ఇంకా రాలేదు? వస్తారులేరా. వచ్చాడ్రా. ఏంట్రా ఎక్కడికి రమ్మని పిలిచావు? అసలు ఇప్పుడు ఏం నడుస్తుంది తెలుసా? వరల్డ్ కప్ ఓడిపోవడం వల్ల ఇండియా అంతా డిప్రెషన్ పీరియడ్ నడుస్తుంది. నీ బొమ్మరా, నీ బొంద. కార్తీక మాసం నడుస్తుంది. అయితే అంటావేంట్రా? మనం ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు, దీపాలు పెట్టడం ఎన్ని చేయలేం కదా. మనం చేయగలిగింది ఒకటే ఒకటి. ఏంటది? రే, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోంచేస్తే ఎంత పుణ్యమో తెలుసా? నిజమేరా, నేను కూడా విన్నా. ఓహో, అయితే ఇప్పుడు ఆ ఉసిరి చెట్టు దగ్గర వెళ్ళడానికి ప్లాన్ చేయడం కోసం పిలిచావా? ఆల్రెడీ ప్లాన్ చేసా, మనం ఎక్కడే ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారా? దగ్గరలో అసలు ఉసిరి చెట్టు ఎక్కడుంది? అదేరా నేను అనేది. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మీద ఉసిరిగా చెట్టు, చింతకాయ చెట్టు మనకు కనపడవు కదా, అందుకే. ఏంట్రా అది? ఒరే, ఇప్పుడు హైదరాబాద్ మనకు ఉసిరిగా చెట్లు లాంటివి దొరకవు కదా, అందుకే దాని ఉసిరిగా పచ్చడి ప్యాకెట్ కట్టాను. ఇప్పుడు దాని కింద నిలబడి ఇదిగోండి, మనం వనభోజనాలు చేసినట్టే పుణ్యం, పురుషార్థం అన్నీ వస్తాయి. తినండి తినండి. ఉసిరి చెట్టు, మన భోజనాలు. అసలు రే, ఉసిరిగా చెట్టు ఎక్కడికి పోదు, గట్టికి కట్టేశాను. తిను. రే, బాగా బోర్ కొడుతుంది, నేను సినిమాకి వెళ్దామా? ఎవరెవరు? ఎవరేంట్రా, నువ్వు నేను బంటిగాడు. బంటిగాడు లేడు, మన ఇద్దరమే వెళ్ళాలి సినిమాకి. బంటిగాడు లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏమరా బాబు, ఈ మధ్యన రాత్రి కరెక్ట్గా ఈ టైం అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలీదు, వెళ్ళిపోతున్నాడు. ఓ పని చేద్దాం, నీకు ఎలాగ బోర్ కొడుతుందన్నావు కదా, మనం ఇద్దరం వెళ్ళి ఆడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు వెతికేద్దామా? పద వెళ్దాం. అరే రే రే, అడుగు. రే బండిగా, ఏంట్రా ఇక్కడ ఉన్నావు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దొరికిపోయినట్టున్నాను, చెప్పేద్దాం. ఏమి లేదురా, కార్తీక మాసం కదా, నీసు తినకూడదు అన్నారు. మనకేమో నీసు లేనిదే ముద్ద దిగదు. అందుకని రోజు ఇక్కడికి వచ్చి ఒక అరగంట సేపు వాసన పీల్చుకుని వెళ్తాను.